హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ ఈజీగా తక్కువ టైంలో కుక్కర్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా వస్తుంది. అలాగే తక్కువ టైంలో చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి రైస్ అనేది ఎక్కడ కూడా ముక్కలుగా అయిపోకుండా ముద్దగా అయిపోకుండా పొడి పొల్లాడుతూ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బిర్యానీ కోసం మనం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 4 నుండి 5 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఈ నెయ్యి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకుని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఈ మసాలాని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలాని మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి మెత్తబడితే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని మనం ఉప్పు, పసుపు, నిమ్మకాయ పెట్టి బాగా క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన లేకుండా బాగా క్లీన్ అవుతాయి. అలాగే రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు పైన కింద మనకి ఒక 2 నరాలు ఉంటాయండి, అవి కూడా తీసేయాలి. ఆ విధంగా క్లీన్ చేసుకుంటే రొయ్యలు అనేవి చాలా బాగుంటాయి. ఈ విధంగా రొయ్యలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రొయ్యల్ని మనం ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి రొయ్యలు అనేవి ఈ విధంగా ఫ్రై అవుతూ వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ అంతా కూడా కాస్త మనకి ఈ విధంగా దగ్గర పడాలి. రొయ్యల్లో నుండి వాటర్ అంతా కూడా ఈ విధంగా దగ్గర పడినప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం వేసుకోవట్లేదు. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మసాలా, పెరుగు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా అంతా కూడా మనం బాగా దగ్గర పడే వరకు ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం పెరుగు వేసాం కదండి, అలాగే రొయ్యల్లో నుండి కూడా మనకి వాటర్ వస్తూ ఉంటుంది. పెరుగులో నుండి వాటర్, రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా కూడా మనకి బాగా దగ్గర పడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా ఉంటే మనం రైస్ వేసాక వాటర్ వేస్తాం కదండి, అది ఇది కూడా మనకు బాగా ఎక్కువైపోయి రైస్ అనేది ముద్దగా అయిపోతుంది. అందుకే మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇక్కడ మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. ఈ విధంగా రైస్ అంతా వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ అంతటిని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు రైస్ మీద ఉన్న చెమ్మంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా మనం రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 వరకు వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది.
అదే నార్మల్ రైస్ తీసుకుంటే ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత మనకి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి మనకి రైస్ అనేది బాగా ఉడికిపోయింది. అలాగే రొయ్యలు కూడా మనకి బాగా ఉడికిపోయాయి. రైస్ మనకి ఎక్కడ కూడా ముక్కలుగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి ఈ విధంగా తీసి చూడండి, మనకి ఎక్కడ కూడా రైస్ అడుగు పట్టలేదు. మనం ఎప్పుడైనా కుక్కర్లో ఏదైనా బిర్యానీ చేసినప్పుడు వేడి మీద కాస్త చెమ్మగా అనిపిస్తుంది. చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ రైస్ అనేది కాస్త గట్టిపడుతుంది. చూడండి ఈ విధంగా రైస్ అంతటిని మనం ఈ విధంగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. రొయ్యల బిర్యానీ మీరు ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి.